హీరా హుక్కు ఏమిటి? నేను మాట్లాడితే నీ నిజస్వరూపం బయటపడుతుందని వాళ్ళను పంపించేశావా? ఇకపై నువ్వు ఎంత దాచాలని ప్రయత్నించినా నీ గుట్టు రట్టవుతుంది. నా ఇల్లు కనిపెట్టి పరమ ముష్టోళ్ళ ఆ పుట్ట కోసం వచ్చావు. పుట్టలో ఉన్న దరిద్రం నీకు కావలసింది కదా అని వదిలేశాను. ఆ తర్వాత తరచూ రావడం మొదలుపెట్టావు. పిచ్చోడు కదా, ఏం చేస్తావులే అని పట్టించుకోకుండా వదిలేశాను. తర్వాత నువ్వు నన్ను కత్తితో పొడిచి చంపాలని చూశావు. నీకెలాగూ పోయే రోజులు వచ్చే, ఇక నిన్ను చంపడం ఎందుకులే అని వదిలేశాను. కానీ ఇప్పుడు మా గంగతో పరిచయం పెంచుకుని తను నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలా చేశావు. నీకేమైనా జరిగిందంటే తను తలడిల్లిపోవడంతో పాటు నీ సొంత కథ, శోక కథ చెప్పి తన మనసుని మార్చేశావు. ఇంతవరకు జరిగింది నేనేమీ తనతో చెప్పలేదు. తనకేమీ తెలియదు. తెలుసు తెలుసు నువ్వు గంగను అడ్డం పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. ఆ వీరభద్రం చెల్లెల్ని మాతో మంచిగా మసిలేలా చేసి మీరే మాకు నమ్మక ద్రోహం చేశారు. మీలా నమ్మక ద్రోహం చేసే గుణం మాకు ఏనాటికి కూడా రాదు. మరైతే గంగని నీవే ఎందుకు తిప్పుకున్నావురా? గంగ అమాయకురాలు. ఏదో నా రూపాన్ని చూసి తనకి నా మీద జాలి కలిగిందే కాని నువ్వనుకున్నట్టుగా ఏమీ లేదు. తను ఎవరి కోసమో నిన్ను, నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. వదిలేసిందే. నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అని వదిలేసింది. ఇప్పుడు తనకి మాకంటే ముఖ్యం నువ్వే.